నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, డబ్బు సంపాదన అనే విభాగంలో కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు, కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు. వారి స్కిల్ సెట్ తగ్గట్టుగా చేస్తూ ఉంటారు. సెట్ అండ్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళకి అర్థమవుతుంది, అరే నేను జాబ్ చేస్తూ ఉన్నాను, నేను బిజినెస్ చేస్తే బాగుండేది, ఈ పాటికి నేను బాగా సెటిల్ అయ్యేవాడిని. లేకపోతే కొంతమంది వ్యాపారాలు చేసి బాగా నష్టపోతూ ఉంటారు. ఈ వ్యాపారాలు మనకు అంత సెట్ కాలేదు, ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకున్నా మనకి బాగుండేది అనేది చాలా లేట్గా రియలైజ్ అవుతూ ఉంటారు. మన డేట్ ఆఫ్ బర్త్ బట్టి మనం సక్సెస్ అవ్వాలంటే ఉద్యోగం బెటరా లేదంటే వ్యాపారం బెటరా ఎలా తెలుసుకోవాలి సార్? మీరు కనుక గమనించినట్లయితే సొసైటీలో మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన కుటుంబ సభ్యులు కానీ కొంతమంది ఎలా ఉంటారంటే అండి, వాళ్ళు మన దగ్గరే ఉంటారు, మన దగ్గర పనిచేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ గ్రోత్ చూస్తే మనకంటే చాలా బాగా సక్సెస్ అవుతారు ఫ్యూచర్లో. కారణం ఏంటి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో బిజినెస్ నంబర్ ఉంటుంది, అదేవిధంగా జాబ్ నంబర్ ఉంటుంది. ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే మెయిన్ మీ ప్రొఫెషన్ ఏంటో తెలుసుకోగలగాలి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ భగవంతుడు మీకు జాబ్ చేయడానికి ఇచ్చాడా, లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ బిజినెస్ చేయడానికి ఇచ్చాడా? కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ఫుల్ పీపుల్స్ మీరు చూసుకుంటే 85% బిజినెస్ వాళ్ళే ఉన్నారండి. ఎవరైతే మీరు జాబ్ మెంటాలిటీలో ఉన్నారో మీరు ఫైనాన్షియల్గా సేఫ్ అని అనుకుంటారండి, కానీ ఫైనాన్షియల్గా మీరు ఈ రోజుల్లో అయితే జస్ట్ సర్వైవ్ అవుతున్నారు అంతే. అయితే కొంతమందిని కనుక మీరు గమనిస్తే వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేస్తారు, వ్యాపారం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ ఒక చిన్నపాటి ఉద్యోగంలో వచ్చేస్తారు. ఏ వ్యక్తి ఉద్యోగంలోకి స్థిరపడతారు, ఏ వ్యక్తి వ్యాపారంలో బాగా స్థిరపడతారు అనేది మనం న్యూమరాలజీ నంబర్ ఆధారంగా కనుక చూసుకుంటే ఈ సీక్రెట్ మీకు అర్థమవుతుందండి. మీరు కానీ, మీ పిల్లలు కానీ, మీ కుటుంబ సభ్యుల్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ ఈ నంబర్స్ ఉంటే మీరు కూడా వాళ్ళకి చెప్పండి. ఇది చాలా చాలా సీక్రెట్ అండి న్యూమరాలజీలో. ఇప్పుడు ఎవరైనా సరే అండి, మేము ఉద్యోగంలో బాగా స్థిరపడాలి, మా ఉన్న స్కిల్స్ ఆధారంగా కానీ, మా కుటుంబ పరిస్థితుల యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఆధారంగా కానీ మేము ఉద్యోగంలో స్థిరపడాలి అనుకుంటే, ఇప్పుడు మీరు చూడండి, ఒక టాప్ మోస్ట్ కంపెనీ CEO కంటే 5 lakhs 6 lakhs శాలరీ ఉంటుందండి పర్ మంత్. అలా మీరు జాబ్లో కూడా టాప్లో వెళ్ళగలిగితే అక్కడ కూడా మీకు ఎకనామికల్గా చాలా బాగా సక్సెస్ అవుతారు. అయితే ఏ వ్యక్తి అయినా సరే జాబ్ చేయాలి అని అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 నంబర్ కానీ 7 నంబర్ కానీ రెండు ఉంటే 100% మీరు జాబ్లోకి వెళ్ళిపోవచ్చండి. మీరు కొంతమందిని మీరు గమనించండి, వాళ్ళు ఒక కోర్సు చదివింటారు, అంటే MBBS కావచ్చు, బీటెక్ కావచ్చు, MBA కావచ్చు, MC, ఎనీ సాఫ్ట్వేర్ కోర్సెస్ కూడా కావచ్చు. వాళ్ళు ప్రొఫెషన్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకో ప్రొఫెషన్లో స్థిరపడడం జరుగుతుంది. అంటే వాళ్ళు చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం లేక వేరే ఉద్యోగంలోకి వెళ్తారు. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే, మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మీరు చదివిన చదువుకి రిలేటెడ్ జాబ్లో మీరు లేరంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 నంబర్ అండ్ 7 నంబర్ ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 3 and 7 మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీరు చదువుకున్న చదువుకి రిలేటెడ్ జాబ్లోనే ఉంటారు. అంటే 3వ నంబర్ ఎక్కడ ఉండాలి? డేట్లో ఉండొచ్చు, మంత్లో ఉండొచ్చు, ఇయర్లో ఉండొచ్చు. డైరెక్ట్ 3వ నంబర్ డేట్లో ఉండాలని రూల్ ఏం లేదండి. 3వ నంబర్ సిరీస్ 3, 12, 21, 30 తేదీలు. అదేవిధంగా 7 సిరీస్ మీ డేట్లో 7, 16, 25 ఉన్నా కూడా 100% మీరు జాబ్ చేయడానికి ఫిట్, సక్సెస్ అవుతారు. మీరు ఏ జాబ్లో అయినా సక్సెస్ అవుతారు. కొంతమంది మన ఫ్రెండ్స్ని కనుక గమనిస్తే వాళ్ళ 4-5 ఉద్యోగాలు మారాడండి, కానీ చాలా బాగా సక్సెస్ అవుతారు. కారణం ఏంటి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 3వ నంబర్ 7వ నంబర్ ఉంటుంది కాబట్టి 100% సక్సెస్ అవుతారు. ఎందుకు జాబ్ పరంగా వీళ్ళు 3, 7 ఉంటేనే సక్సెస్ అవుతారు అనుకుంటే, 3వ నంబర్ అంటే బృహస్పతి, అంటే గురువు, జూపిటర్. 3వ నంబర్ కనుక డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే క్రియేటివిటీ ఉంటుంది, నాలెడ్జీ ఉంటుంది, టాకింగ్ పవర్ ఉంటుంది, ఎక్కడైనా వీళ్ళ మాట ద్వారా సర్వైవ్ అవ్వగలుగుతారు. వెరీ గుడ్ నంబర్ అండి. 7వ నంబర్ ఉండడం ద్వారా 7 నంబర్ ఈజ్ విజ్డమ్. కాబట్టి మంచి విజ్డమ్, నాలెడ్జ్ రెండు కలిసినప్పుడు జాబ్ పరంగా చాలా బాగా సక్సెస్ అవుతారు. ఇది 3, 7 కాంబినేషన్ ఉంటే మీరు 100% మీ జాతకం ద్వారా మీరు ఉద్యోగంలో స్థిరపడతారు, టాప్ పొజిషన్లోకి వెళ్తారు. 3, 7 గనక లేకపోతే
ఉద్యోగం సైడ్ వెళ్ళకండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్టర్నేట్ ఏంటి? ఉద్యోగం లేకపోతే ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారు. అయితే ఎవరు చేయాలి వ్యాపారం? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్లకు వ్యాపారం ఇష్టం లేకపోయినా కూడా వ్యాపారాన్ని పెట్టిస్తుంటారు. వ్యాపారం పెట్టించింది మళ్ళీ దాంట్లో వాళ్ళు అనుకున్నంత గ్రోత్ లేకపోవడం వల్ల మళ్ళీ వాళ్ళకు ఉద్యోగంలోకి పంపిస్తారు. మీ పిల్లల్ని కనుక మీరు కానీ ఉద్యోగంలో సక్సెస్ కాలేకపోతున్నారా, వ్యాపారంలోకి వచ్చేసేయండి. వ్యాపారంలోకి రావాలి అంటే డేట్ ఆఫ్ బర్త్లో 5వ నంబర్ 6వ నంబర్ ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు 5వ నంబర్ 6వ నంబర్ ద్వారానే బిజినెస్లో సక్సెస్ అవుతారు? మనకు 3వ నంబర్ అంటే బృహస్పతి, 7వ నంబర్ అంటే కేతు చెప్పాం. ఇక్కడ 5వ నంబర్ మెర్క్యూరీ, బుధుడు అండి. కాబట్టి బుధుడు ఉంటే బిజినెస్ పరంగా సక్సెస్ అవుతారు. 5వ నంబర్ మనకు లోషో గ్రిడ్లో 5వ నంబర్ సెంట్రల్ ప్లేస్లో ఉంటుంది. 5వ నంబర్ ఉండడం ద్వారా ఈ వ్యక్తి కెరియర్లో కానీ, ఫైనాన్షియల్గా కానీ, రిలేషన్లో కానీ, ఉద్యోగ వ్యాపారంలో చాలా బాగా సక్సెస్ అవుతాడు. డేట్ ఆఫ్ బర్త్లో ఒక 5వ నంబర్ గనక ఉంటే మీరు ప్రపంచంలో ఇటువంటి వ్యక్తుల్ని ఏ మూలన వదిలేసినా కూడా అక్కడ వాళ్ళ ఉనికిని కాపాడుకుంటారు. 5వ నంబర్ అంత ప్రముఖ పాత్ర పోషిస్తుంది. యూనివర్సల్ నంబర్. కాబట్టి 5వ నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్. కాబట్టి బిజినెస్లో చాలా బాగా సక్సెస్ అవుతారు. 6వ నంబర్ ఏంటంటే అండి, బిజినెస్లో సక్సెస్ కావడానికి 6 నంబర్ ఏంటి అంటే 6వ నంబర్ అనేది మనీ నంబర్. మీరు బిజినెస్ చేయాలి అంటే మనీ ఉండాలి కదా, మనీ ఫ్లో ఉండాలి, మీకు లగ్జరీ లైఫ్ని ఇస్తుంది, పీపుల్స్ నుంచి మంచి కమ్యూనికేషన్ ఇస్తుంది. 6వ నంబర్ ఉండాలి. కాబట్టి గుడ్డిగా మీరు గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా సరే బిజినెస్లో సక్సెస్ కావాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో 5వ నంబర్ కానీ 6వ నంబర్ కానీ ఉంటే 100% మీరు బిజినెస్లో సక్సెస్ అవుతారు. ఒకవేళ ఈ నెంబర్స్ లేకపోయినా ఏదైనా చేంజెస్ చేసుకోవడం ద్వారా బిజినెస్ మనం సక్సెస్ చేసుకోవచ్చు అంటారా? ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 5వ నంబర్ 6వ నంబర్ లేదు కానీ మీకు బిజినెస్ చేయాలని ఉంది అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్లో నంబర్స్ లేకపోయినా మీరు బిజినెస్ పరంగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీ మిస్సెస్ డేట్ ఆఫ్ బర్త్లో ఉందా చూసుకోండి. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఆ నంబర్స్ ఉన్నా బిజినెస్ పరంగా చాలా బాగా సక్సెస్ అవుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఇద్దరిలో లేకపోయినా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా బిజినెస్లో మీ సక్సెస్ కావచ్చు. ఏంటి ఆ రెమెడీ అంటే, ఎప్పుడైనా 5వ నంబర్ మీకు బాగా యాక్టివేట్ అవ్వాలి అంటే గ్రీన్ కలర్ బ్రాస్లెట్ వాడండి. ఇది గ్రీన్ కలర్, ఇటువంటి బ్రాస్లెట్ చూడండి, ఇది గ్రీన్ కలర్ బ్రాస్లెట్, ఇది వాడొచ్చు మీరు 5వ నంబర్ యాక్టివేట్ కావాలి అంటే. 6వ నంబర్ యాక్టివేట్ కావాలి అంటే గోల్డ్ మెటల్ వాచ్ వాడి చూడండి, 100% సక్సెస్ అవుతారు. అదేవిధంగా మీరు బిజినెస్ పరంగా సక్సెస్ కావాలి అంటే మీ మొబైల్ నంబర్ టోటల్ 5 వచ్చేటట్లు వాడండి. అదేవిధంగా మీ నేమ్ నంబర్ 6 వచ్చేటట్లు చూసుకోండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఈ జాగ్రత్తలు కనుక న్యూమరాలజీ ఆధారంగా మీరు పాటించగలిగితే 100% మీరు బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడైనా మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒకసారి న్యూమరాలజీ ద్వారా చెక్ చేసుకోండి. అంటే మీరు జాబ్కి ఫిట్ అవుతారా, బిజినెస్కి ఫిట్ అవుతారా? ఈ సీక్రెట్ తెలియకుండా చాలామంది వీళ్ళ లైఫ్ని నెగిటివ్ రోల్గా లీడ్ చేస్తున్నారండి. మీకు భగవంతుడు ఉద్యోగమా వ్యాపారమా అనేది కేటాయిస్తారండి మీ డేట్ ఆఫ్ బర్త్లో. ఎప్పుడైతే మీ హరోస్కోప్లో మీరు ఆ సీక్రెట్ని కనుక తెలుసుకోగలిగితే మీరు ఆ రూట్లో ముందుకు వెళ్తారండి. ఎందుకంటే కొంతమంది ఒక వ్యాపారం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే నేచర్ మీకు ఒక రూట్ని ఇచ్చిందండి. మీకు ఆ మార్గం ద్వారా కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది. కాబట్టి సమాజము, ప్రపంచం మీకు అంతా సహకరించాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు ప్రొఫెషన్లో కనుక మీరు సెలెక్ట్ అయితే అన్ని రకాలుగా కూడా మీకు సహాయ సహకారాలు అందుతుంది. ఆ ప్రొఫెషన్లో మీరు 100% సక్సెస్ అవుతారు. ఇది మీరు బిజినెస్ చేయాలా, ఉద్యోగం చేయాలా అనేది. సార్, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? చేతి రేఖలు బట్టి కూడా మనం ఏమైనా డిసైడ్ చేయొచ్చు అంటారు? చూడండి, ఉద్యోగం చేయాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా సెలెక్ట్ చేయొచ్చు, మీ పేరు ద్వారా సెలెక్ట్ చేయొచ్చు. మీకు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ హ్యాండ్లో ఉండే రేఖల ద్వారా కూడా, హస్త సాముద్రికల్లో మీకు ఫైనాన్షియల్ మీ ఆర్థిక రేఖను బట్టి కూడా చెప్పొచ్చు అండి. మీరు ఏ వ్యాపారంలో సక్సెస్ అవుతారు, మీకు ఏ గ్రహాలు చాలా బాగున్నాయి వాటిని బట్టి కూడా చెప్పొచ్చు.
సో డేట్ ఆఫ్ బర్త్ని బట్టి జాబ్ బెటరా బిజినెస్ బెటరా అనేది ఒక మంచి అనాలిసిస్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.